అంశము నీ పరిస్థితి ఏమై ఉన్నది. వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ యువర్ కండిషన్. యోహాను సువార్త 11:33 మనం చూస్తే అక్కడ యేసు ప్రభు అంటున్నారు చూడండి, ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అండర్లైన్ చేసుకోండి, అతన్ని ఎక్కడ నుంచితిరని అడగగా. మనందరికీ తెలుసు ఈ సంఘటన. మరియా మార్తా సహోదరుడు లాజరసు. మరి లాజరు రోగి అయి అకస్మాత్తుగా మరణించాడు. మొత్తం యోహాను 11వ అధ్యాయం అంతా కూడా ఈ సంఘటనకు యోహాను కేటాయించాడు. మళ్ళా ఏ సువార్తలో లేదు, ఇది ఓన్లీ జాన్లో ఉందన్నమాట. వెరీ యూనిక్. మరి యేసు ప్రభు రావడం కొంచెం ఆలస్యం చేశారు. తర్వాత మరి అలిగింది, అంతా అయిపోయిన తర్వాత చివరికి యేసు ప్రభు వచ్చినప్పుడు యేసు ప్రభు అడుగుతున్నారు, అమ్మా అతన్ని ఎక్కడ ఉంచితిరి? ఇంకో ప్రశ్న, ఎక్కడ ఉంచితిరి కాదు, ప్రస్తుతములో లాజరు పరిస్థితి ఏంటి అన్న ప్రశ్న కూడా ఆ మాటల్లో మనము అర్థం చేసుకోవచ్చు. వాట్ ఈస్ ద సిట్యుయేషన్ ఆఫ్ లాజరస్? మనందరికీ తెలుసు, అప్పటికే మరణించాడు. అంతేకాకుండా నిర్జీవమైపోయాడు. అది లాజరు పరిస్థితి. అమ్మా ఆయన ఎక్కడ ఉన్నాడు, ఆయన పరిస్థితి ఏంటి అని అంటే, లాజరు నిర్జీవమైపోయాడు, మరణించాడు, అంత అయిపోయింది. ఇది నేను ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, పరిశుద్ధాత్మదేవుడు అన్నాడు, రక్షణ జీవితంలో మనందరం ఇంకా సజీవంగానే ఉన్నాం, కానీ రక్షణ జీవితములో మనము ఏ పరిస్థితిలో ఉన్నాము, మన పరిస్థితి ఏంటి? ఎన్నో దీవెనలు ఉన్నాయి, బహుగా హెచ్చింపబడుతూ ఉన్నాము, ఆనందిస్తున్నాము, సంతోషిస్తున్నాము, సంతృప్తిగా ఉన్నాము. కానీ లాజరు లాంటి పరిస్థితి దాదాపు అందరిలో ఉంటుందండి. నిర్జీవమైపోయిన పరిస్థితి, ఒక సమస్యతో కూడిన పరిస్థితి, దిగజారిపోయిన పరిస్థితి. ఈ సందేశం మనం విన్నప్పుడు అందరము కూడా ఈ ప్రశ్న వేసుకుందాం. ఏంటి ఆ ప్రశ్న? ఏమిటంటే, నేను ప్రస్తుతములో ఏ స్థితిలో ఉన్నాను? వాట్ ఈజ్ మై సిట్యుయేషన్? చాలా ఇంపార్టెంట్. మనం ఏ స్థితిలో ఉన్నామో తెలియకపోతే ఆ సమస్యతో కూడిన ఆ పరిస్థితికి ఎప్పుడు పరిష్కారము రాదు. ఎప్పుడు కూడా లైఫ్ను ఇన్వెస్టిగేట్ చేసుకుంటూనే ఉండాలి, పరీక్షించుకుంటూనే ఉండాలి. జీవితం ఏమైపోద్దంటే అలాగ వెళ్ళిపోతూ ఉంటుంది, అంతే, అయిపోతుంది ఒకరోజు. కానీ ఆ నిర్జీవమైన స్థితిలోనే వెళ్ళిపోతే లైఫ్ అయిపోద్ది, ఒకరోజు అయిపోయిందని తెలుస్తుంది. అప్పుడు ఏం పోగొట్టుకున్నామో వాటిని గురించి ఆలోచన చేసి బహుగా బాధపడుతుంది. సో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో అంటున్నాడు, ఏంటి నా పరిస్థితి? మంచివి పక్కన పెట్టండి, సమస్యలతో కూడిన పరిస్థితి ఏంటి? నేను కొన్ని ప్రస్తావన చేస్తాను తర్వాత. వాటిని మనం ముందు గ్రహించాలి, అంగీకరించాలి. అంగీకరించి మరియా యేసు ప్రభువుతో అంది, ప్రభువా నువ్వు వచ్చి చూడు. ఆయన ఎక్కడుంచారంటే ఏమంది? అక్కడున్నాడు, ఇక్కడున్నాడు అంతా చెప్పుకొచ్చిందా? లేదు, నువ్వు వచ్చి చూడు, నీ అంతటా నీవే చూడు. చాలా లోతైన మాట అండి ఇది. మనం ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి గ్రహించి దాన్ని బయటికి లాగి దాన్ని మనం అంగీకరించి యేసు ప్రభుతో మనం కూడా ఇదే అనాలండి, ప్రభువా వచ్చి చూడు, కమ్ అండ్ సీ. మనం గ్రహించకపోతే యేసు ప్రభు రారు, చూడమని చెప్పకపోతే ఆయన చూడరు, దానికి పరిష్కారము రాదు. ఇక్కడ మరియా ఇంకో మాట అంటే చూడండి, 21వ వచనంలో ప్రభువా
ప్రతి మాటలో కూడా ఎంత అర్థం ఉంటుందండి. ప్రభువా వచ్చి చూడు. ఎక్కడో మరియ మనసులో ఒక ఆశ ఉన్నది, ప్రభు ఏదో చేస్తారు, లేకపోతే ఎందుకు వస్తారు, ఏదో చేస్తారు. ప్రభువా, ఎంత మంచి మాట అండి. ప్రభువా నీవు వచ్చి చూస్తే నీవు ప్రభుడవు కనుక నువ్వేమన్నా చేయగలుగుతావు. మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ భయంకరమైన స్థితిలో ఉన్నా, యేసు ప్రభువుగా వచ్చి మనల్ని చూస్తే అది తప్పకుండా పరిష్కారం అవుతుంది ప్రియులారా. అక్కడ ఇంకో మాట ఉంది చూడండి, 36వ వచనంలో, కాబట్టి యూదులు అతన్ని ఎలాగూ ప్రేమించనో చూడుడని చెప్పుకొనిరి. ఎప్పుడైతే యేసు ప్రభు వచ్చారో ఆయనకి తెలియదేమీ లేదు. లాజరు అప్పటికే సమాధి చేయబడ్డాడు, ఉన్నాడు. వాళ్ళందరూ ఏడుస్తున్నారు. మరి ఏడుస్తుంది, మార్త ఏడుస్తుంది. ఆ రోజుల్లో కొంతమంది కొంచెం ఎక్కువ సీన్ గెటప్ ఇవ్వాలని ఏడ్చేవారిని అద్దెకు తెచ్చుకునేవారు. అద్దెకు తెచ్చుకొని వాడి పని ఆడడమే, తర్వాత ఏడ్చేదో డబ్బులు ఇచ్చి పంపించేస్తారు. ఎందుకంటే 10 మంది చూస్తే అబ్బా చాలా చాలా గ్రేట్ అని. అక్కడ ఒక మాట ఉంది చూడండి, 35వ వచనంలో, యేసు కన్నీరు విడిచాను. ఎంత మాట అండి. ఎందుకు, దేన్ని బట్టి కన్నీరు విడిచారు? లాజరును బట్టి కన్నీరు విడిచారు. అక్కడ అంటారు, లాజరును ఆయన ఎంతగా ప్రేమించారో చూడండి. ప్రియులారా, మనము ఏ దీన స్థితిలో ఉన్నా, మనకు ఏ సమస్య ఉన్నా, ఏ ప్రతికూలం ఉన్నా, ఏ బంధకం ఉన్నా, హృదయంలో ఏ బాధ ఉన్నా, ఏ దుఃఖం ఉన్నా, కళ్ళ నిండా కన్నీళ్ళు ఉన్నా, మనల్ని చూసి యేసు ప్రభువు కూడా కన్నీరు కారుస్తారు. హీ క్రైస్ విత్ అస్. చాలాసార్లు అనుకుంటాం, నా బాధ నువ్వు చూడడం లేదు, నా కష్టం నువ్వు చూడడం లేదు, నా కన్నీళ్ళు నువ్వు చూడడం లేదు, నా అక్కర్ నువ్వు చూడడం లేదు, నా బంధకాలు నువ్వు చూడడం లేదు, నా శోధన నువ్వు చూడడం లేదు అని మనం ఏడుస్తాం. కానీ ప్రభువా నీకు చింత లేదా అని శిష్యులు అడిగినట్టు ఆయన మనం కూడా అడుగుతాం. లేదండి, మనకు చిన్న బాధ కలిగిన యేసు ప్రభు మిమ్మల్ని నన్ను మనము అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా ప్రేమిస్తున్నారు గనుక ఆయన మన బాధ చూసి ఆయన బాధపడే దేవుడు. మన కన్నీళ్లు చూసి ఆయన కన్నీళ్లు కార్చే దేవుడు. గతంలో ఈ మాట మీకు నేను చెప్పాను, ప్రభువా అంతా బాగానే ఉంది కానీ మేము ఆడడం చూసి నువ్వేడడం ఎందుకు? లాజరు రోగి ఉన్నాడని చెప్తే ముందే వచ్చి బాగు చేస్తే నీ ఏడుపు నా ఏడుపు ఆగేది కదా. అంత చేయి దాటిపోవడం ఎందుకు? మళ్ళీ నువ్వేడడం ఎందుకు? మేమేడడం ఎందుకు? మమ్మల్ని చూసి నువ్వేడడం ఎందుకు అంటాం. ఇక్కడ గతంలో ఒక మాట చెప్పానండి, దేవుడు మన జీవితాల్లో కొన్ని ప్రతికూలాలు అనుమతిస్తాడు. లాజరు చనిపోవడానికి కారణం ఏంటండి? అతడు రోగి ఆయను. దేవుడు దాన్ని అనుమతించాడు. మళ్ళీ అంటాము, రోగం రాకుండా చేయొచ్చు కదా. లాజరుకు రోగం ఎందుకు రావాలి? నువ్వెందుకు ఆలస్యం చేయాలి? ఎందుకు చచ్చిపోవాలి? మేమెందుకు ఏడవాలి? నువ్వెందుకు ఏడవాలి? రాకుండా చేయొచ్చు కదా. ప్రియులారా, లోతైన ఒక మాట చెప్తున్నాను వినండి. దేవుడు ఏమన్నాడు ఆదాముతోటి? ఈ పండు తింటే నీవు నిజముగా చచ్చేదావు. చావలేదు వాళ్ళు. ఈ పండు తింటే నీకు సమస్యలు వస్తాయి అదన్నమాట. ఆదాము ఎప్పుడైతే తప్పు చేశాడో సమస్యలు వచ్చాయి. ఆదాముకు మనం పుట్టాము, తరతరాలుగా మానవ జాతి కూడా రకరకాల తప్పులు చేస్తూ ఉంది. పడిపోయిన సృష్టి, దాని ద్వారా అనర్థకాలు వస్తాయి, ప్రతికూలాలు వస్తాయి. ఆదాము తప్పు చేసినప్పుడు, హవ్వ తప్పు చేసినప్పుడు మొత్తము మానవ జాతి అంతా కూడా ఒక ప్రాబ్లంలోకి వెళ్ళిపోద్దని దేవునికి తెలియదా? అప్పుడు దేవుడు ఏం చేసి ఉండాలి? బుద్ధి లేని వాళ్ళ చెప్పిన మాట వినరు మీరు, సరే అయిపోయింది, ఏదో అయిపోయింది, మరణం వస్తుందన్నాను కదా, నేను రద్దు చేసేస్తున్నాను,
మళ్ళీ బ్రతకండి అంటాడు దేవుడు. ఎందుకు? వినండి, దేవుడు తన మాట కొట్టేసుకోలేడు. తన మాట నిలబెట్టుకోవాలి. మాట నిలబెట్టుకోవాలంటే ప్రతికూలాలు రావాలి. మరి ప్రతికూలాలు వచ్చి మనం బాధపడి మనతో పాటు ఆయన కూడా బాధపడుతుంది. చాలా సింపుల్గా అర్థం చేసుకోవాలి అంటే, చిన్నపిల్లోడు అరే బాబు పొయ్యిలో వేలు పెట్టకడా కాలిపోద్ది అని చెప్పేది అమ్మ నాన్న. ఈ అమ్మ ఏదో చేస్తుంటే ఇటు చేలు పెట్టాడు, అక్కడ కాలిపోయింది. అమ్మ ఏం చేస్తుంది? వాడితో పాటు ఏడుస్తుంది. చేతులారా చేసుకున్నాడు తప్పు. మానవ జాతికి కూడా అంతే, మనం కూడా అంతే. కొన్నిసార్లు ప్రతికూలాలు వచ్చినప్పుడు మన సొంత సమస్యలు, మన తప్పులు కావచ్చు, ఇతరుల తప్పులు కావచ్చు, రకరకాల తప్పులు కావచ్చు, ప్రతికూలాలు వచ్చినప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, లాజరుని ఎంత ప్రేమించారంటే యేసు ప్రభు, ఆ సమాధి చూసి కన్నీళ్లు కార్చారు. లాజరు, మరియ మార్తలు రోదిస్తూ ఉంటే కన్నీరు కార్చారు. ఒకే మాట పరిశుద్ధాత్మదేవుడు చెప్తున్నాడు. జీసస్, యేసు ప్రభు అందరూ ఎంత ప్రేమిస్తారంటే, మనం ప్రస్తుతంలో మంచివి ఉన్నాయి, చాలా ఉన్నాయి, కానీ అవును ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రతికూలాల గురించి మాట్లాడుతున్నాం. జీసస్ ఈజ్ గ్రీవింగ్ విత్ అస్ అన్నమాట. సమాధి అన్నది ఒకటి ప్రియులరా, చీకటిమయం. ఇట్స్ డార్క్నెస్. మనందరము మరణించలేదు, కానీ రక్షణ జీవితములో కూడా ముందుకెళ్తూ ఉండగా కొన్ని సందర్భాల్లో రకరకాల చీకటి ఉంటుంది. అది సమస్య కావచ్చు, అవిధేయతే కావచ్చు, ఏదన్నా కావచ్చు. ఆ సమాధి ఇంకొక సూచన ఏంటంటే, ఇంకా సమాధి అంటే అంత అయిపోయింది, అంతే, ఇంకేమీ లేదు, అందులో నిరీక్షణ లేదు. డెత్ హ్యాస్ నో హోప్. అలాగుంటాం చాలామంది, నిరీక్షణ లేని పరిస్థితిలో ఉంటాం. ఇంకేముందిలే, అంత అయిపోయింది, ఏదో లాగెత్తని బండి అంటూ నిరుత్సాహములో, ఒకలాంటి బాధలో, దుఃఖములో కొనసాగేవారు కూడా ఉంటారు. ఇంకోటి, మరణము చాలా బాధాకరం, వెరీ పెయిన్ఫుల్. చనిపోతున్న వారికి అది నొప్పే, చనిపోయిన వారిని చూసి ఇంకా మిగులున్న వారికి ఇంకా పెద్ద నొప్పి. మరి ప్రస్తుతంలో ఏ గుండెలో ఏ బాధ ఉందో, ఏ దుఃఖం ఉందో నాకు తెలియదు, కానీ ప్రభు అంటున్నారు, నేను ఒక కార్యాన్ని చేస్తాను. లాజరు నేను తిరిగి బ్రతికించాను. లాజరు జీవితాన్ని తెప్పరిల్లునట్లు నేను చేశాను. ఎవరు ఏ స్థితిలో ఉన్నా కూడా మీ జీవితాలను మళ్ళా నేను తెప్పరిల్ల చేస్తాను. అది ఈరోజు సందేశం ప్రియులారా. తెప్పరిల్లాలి అంటే ముందు సమస్య మనము కనుగొనాలి, ప్రభువుని ఆహ్వానించాలి. తప్పకుండా నూతన జీవము, ఉజ్జీవము ప్రభు అనుగ్రహించి మనల్ని ఆశీర్వదిస్తారు. మరి ఎలాంటి నిర్జీవమైన పరిస్థితిలో ఉన్నామండి? హృదయంలో నొప్పి ఉందా, బాధ ఉందా, లేకపోతే కొన్ని విషయాల్లో ఓడిపోయిన పరిస్థితి ఉందా? డిఫీట్స్ ఆర్ దేర్. అన్నిట్లో మనం గెలవాలన్న రూల్ ఎక్కడా లేదు. ఓటమి వస్తుంది, ఓడిపోతాం కొన్నిసార్లు. కానీ రక్షణ జీవితంలో బ్యూటీ ఏంటంటే, యేసు ప్రభువును బట్టి ఓటమిలో సహితము మనం విజయాన్ని సాధించాలి. వి మస్ట్ అచీవ్ విక్టరీ ఈవెన్ ఇన్ అవర్ డిఫీట్. కొంతమంది జీవితాల్లో ఒక బంధకం ఉండొచ్చు, ఏ బాండేజ్. అదొక పాప బంధకము కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, మానసిక బంధకము కావచ్చు, రకరకాల బంధకాలు. ఈ మానసిక సమస్యలు ఉండవచ్చు. ఏంటంటే మానసిక సమస్యలు?
ఆ మనసులో ఎప్పుడు ఏదో ఒక దుఃఖం, ఏదో ఒక ఆందోళన, ఏదో ఒక చింత, ఏదో ఒక బాధ, ఏదో ఒక నిరుత్సాహం. ఆ మనసు ఎప్పుడు కిందకి లాగేస్తూ ఉంటుంది. మనసులో నెమ్మది లేని పరిస్థితి, నిర్జీవమైపోయిన మనస్సు. ప్రభువుకి అప్పగిద్దాం ప్రియులారా. చివరిలో ఈ అద్భుతము చేయడానికి మరి కొన్ని పనులు చేసిందండి. అది నేను చదివినప్పుడు ప్రభువుని ఎంతగానో స్తుతించాను. ప్రభువా, నిజంగా ఎన్నోసార్లు చదువుకున్నాను ఇది, కానీ తన తమ్ముని కోసము మరియ చేసిన ఈ పనులను బట్టి తమ్మును నువ్వు బ్రతికించావు, మరియను మార్తను కూడా ఎంతగానో ఆదరించావు, దీవించావు, వారి కన్నీళ్లు తుడిచావు. నేను చూపిస్తాను మీకు. నేను మరియ చేసిన పనులు మనం కూడా చేద్దాం. ప్రభు ఆశీర్వదిస్తారు ప్రియులారా. ఇవన్నీ మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే లైఫ్ అనేది ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ ఉండాలన్నమాట. ఆల్వేస్ వదిలేయకూడదు, ఏది వదిలేయకూడదు. పలానా సమస్య ఆల్వేస్ ట్రై టు సాల్వ్. కొన్ని సందర్భాల్లో బాంధవ్యాలు సరిగ్గా ఉండవు. రిలేషన్షిప్స్ ఇంట్లో, అది భార్యాభర్తలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్కజెళ్ళు కావచ్చు, అత్తమామలు కావచ్చు, తాతలు కావచ్చు, మామలు కావచ్చు, అందులో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎప్పుడూ కూడా రాపిడి, ఎప్పుడూ కూడా తిట్టుకోవడం. సో ఇంకా లైఫ్ అలాగెళ్ళింది అనుకోండి, బ్రతుకుతాము కానీ జీవించం. బ్రతకడం వేరు, జీవించడం వేరు. బ్రతకడం అని అంటే తినడం, పడుకోవడం, పనులు చేసుకోవడం, లైఫ్ను కొనసాగించడం. కానీ జీవించడం అని అంటే నేను అంటాను సమృద్ధి జీవం. అబండెంట్ లైఫ్ ఈజ్ ఇన్ అవర్ రిలేషన్షిప్స్. పిల్లల విషయంలో కొంతమంది బాధపడుతూ ఉంటారు. వారి భవిష్యత్తు ఏంటి? వారి కొరకు ఎన్నో ప్రార్థనలు చేస్తున్నాం. వారిని ప్రత్యేకంగా ప్రభువు దీవించాలని. ప్రభువా, దీవెన ఎప్పుడు ఇస్తావు? పిల్లల్ని చూసినప్పుడు ఎప్పుడూ కూడా ఏదో ఒక బాధ నా హృదయంలో. అందరి పిల్లలు చూడు, నా పిల్లలు చూడు అని. ఇదంతా ఎందుకు చెప్తున్నాను? లాజరును మరలా పునర్జీవింపచేశారు. పిల్లల్ని ఆశీర్వదిస్తారు ప్రభు. కుటుంబంలో ఒక వ్యక్తిని గూర్చిన బాధ ఉండొచ్చు. ఎథికల్ ప్రాబ్లమ్స్ అంటే నైతిక సంబంధమైన సమస్యలు ఉండొచ్చు. స్పిరిచువల్ ప్రాబ్లమ్స్, ఆధ్యాత్మిక సంబంధమైన సమస్యలు ఉండొచ్చు. ఇన్ని సంవత్సరాలు చర్చకు వస్తున్నాను కానీ నాలో ఏం మార్పు కనబడడం లేదే. విశ్వాసములో ఎదుగుదల అంతగా కనిపించడం లేదే. ఆధ్యాత్మిక ఎదుగుదల అంతగా కనిపించడం లేదే. మనం ఇన్వెస్టిగేట్ చేయాలండి ఇవన్నీ. అప్పుడే స్పిరిచువాలిటీ వస్తుంది మళ్ళా మనకి. ప్రభు కొన్ని మాటలు చెప్పారు నాకు, ఇవన్నీ మీకు చెప్పమని. ఇంకో సంగతి, ప్రభువుతో ఉండవలసినంత సన్నిహితం ఉన్నదా? ఇంటిమసీ విత్ జీసస్. ఇది ఇంకో పెద్ద సమస్య. ఆదివారము ఆరాధనకు వస్తున్నాం, ప్రైజ్ ద లార్డ్, చాలా బాగుంది. కానీ వారమంతా ప్రభువుతో ఎంత సన్నిహితముగా ఉంటున్నాం? ప్రార్థనా జీవితం ఎలాగుంది? వాక్యం ఎలాగుంది? కుటుంబ ప్రార్థనలు ఎలాగున్నాయి? ఇంటిమసీ లేదా? ఇట్స్ ఎ ప్రాబ్లం. ఈ ఆధ్యాత్మిక వ్యాయామాలు ఉండకపోతే జీవితాలు, కుటుంబాలు నిర్జీవం అయిపోతాయండి. ఆ మాట మీరు మర్చిపోకండి ఎప్పుడు కూడా. లైఫ్ విల్ బికమ్ లైఫ్లెస్ వితౌట్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్. ప్రభు మాట్లాడుతున్నారు. పరిచర్య పట్ల ఎంత సమర్పణ ఉన్నది, సంఘం పట్ల ఎంత సమర్పణ ఉన్నది. ప్రతి ఆదివారము ఆరాధనకు రావాలి అన్న సమర్పణ ఎంతమందికి ఉన్నది. సేవను బలపరచాలి, సేవలో చేతులు కలపాలి అన్న ఆశ ఎంతమందికి ఉన్నది. ఇది కూడా పరిష్కారం చేసుకోవాలండి. మన పరిచర్య ద్వారా అమోఘమైన సేవ జరుగుతున్నది అన్ని రంగాల్లో. మరి సేవ కొనసాగుటకు నేను ఇవ్వవలసిన కానుకలు, దశంభాగాలు ఇస్తున్నానా?
ఆలోచించేద్దాం. కొంతమంది దశమ భాగం ఇవ్వరు, దశమ భాగంలో దశమ భాగం ఇస్తారు. నేను చూస్తాను నా కానుకలు, దశమ భాగంలో దశమ భాగం ఇస్తారు. 10,000 ఇవ్వగలిగిన వారు 1,000 రూపాయలే ఇస్తారు. అంతేనా నీ ఆదాయం? ప్రభువాని వచ్చి చూడు అని అనడానికి మనకంటూ ఒక అర్హత ఉండాలా? మనకంటూ ఒక ఆధిక్యత ఉండాలా? ఉండాలండి. ఒకటే చెప్తున్నాను ప్రియులారా, ప్రభు అడుగుతున్నారు, నీ పరిస్థితి ఏమై ఉన్నది? వాట్ ఈజ్ యువర్ సిచ్యువేషన్? ఇప్పుడు నేను ప్రస్తావించిన విషయాలన్నిటికీ సంబంధించిన నీ పరిస్థితి ఏంటి? అవును ప్రభువా, నువ్వు చెప్పింది కరెక్టే నాయనా, నువ్వు చెప్పింది కరెక్టే ప్రభువా. నేను ఉండవలసినంత స్థితిలో లేను, నీకు అంగీకారమైన స్థితిలో నేను లేను. నువ్వు వచ్చి నన్ను దర్శించి, నన్ను చూచి, నేను ఎలాంటి నిర్జీవంలో ఉన్నానో దాన్ని బయటికి లాగే ఆధిక్యతలో నేను లేను అని చెప్పగలమా? చెప్దాం ప్రియులారా. చివర్లో అందరం సమర్పించుకుంది. ప్రభు గొప్ప కార్యం చేయనే ఉన్నారు. చనిపోయిన లాజరస్ మళ్ళీ బ్రతకడం అంటే అదొక అద్భుతం అండి. సాధ్యమా? ఇది వినండి, అసాధ్యమైనది సాధ్యం చేస్తారు ప్రభు మన జీవితాల్లో. ఇంతవరకు ఏదైతే మనం అసాధ్యం అనుకుంటున్నాం అది సాధ్యం అవుతుంది తప్పకుండా. ఎప్పుడు సాధ్యమవుతుంది? ఆ సమస్య ఏంటో మనము పరిశీలించి తెలుసుకొని దాన్ని అంగీకరించి, అవును ప్రభువా, నా పరిస్థితి ఏంటో నాకు నీవు చూపించావు, ఇదిగో నీ దగ్గరికి వస్తున్నాను నేను, నన్ను చూడు అని మనం అనగలుగుతామా ప్రియులరా? ఇక్కడ ఇంకొక మాట నేను చెప్పి ముందుకెళ్తాను. చాలా ఆశ్చర్యం ఏంటంటే, మరియ మార్తలు మా సహోదరుడు రోగే ఉన్నాడని చెప్పినప్పుడు యేసు ప్రభు ఆలస్యము చేశారు. ఏమైంది? ఆ ఆలస్యాన్ని బట్టి కాస్త లాజరు చనిపోయాడు. అదే అంటారు ఇద్దరు, నీవిక్కడ ఉండిన ఎడల లాజరు చనిపోయేవాడు, నువ్వు ఇక్కడ ఉండిన ఎడల. నిజంగా ఆశ్చర్యం వేస్తుందండి. ప్రభు ఆలస్యం చేశారు. ఇప్పుడు మన జీవితాల్లో, అందరి జీవితాల్లో, నా జీవితంలో సైతము కొన్ని ప్రార్థనలు ఆలస్యం అవుతున్నాయి, రావడం లేదు జవాబులు. ఎంతో బాధ వేస్తుంది, నిరుత్సాహం. ప్రభు అందరినీ ఇచ్చేస్తున్నావు, మరి నాకే అవ్వటం లేదు. అందరి టకటక అయిపోతున్నాయి, నాదే అవటం లేదు. ఎందుకు ఈ ఆలస్యం? యేసు ప్రభు ఒక మాట అంటారండి, ఈ ఆలస్యములో నా మహిమను నీవు చూస్తావు. ఏడు తెలుసు అది? రోగే ఉన్నప్పుడు వచ్చి బాగు చేస్తే మరొక స్వస్థత అయ్యేది. కానీ ఆలస్యము చేసినందుకు లాజరు మరణిస్తే, మరణించిన లాజరును తిరిగి బ్రతికితే ఇంకా పెద్ద అద్భుతం అయిపోద్ది. దాన్ని బట్టి నాకు మహిమ వస్తుంది. ఎప్పుడైనా సరే ఎవరైనా బాధపడుతున్నారు అనుకోండి, చాలా ఆలస్యం అయిపోతుంది ప్రభువా, చేయి దాటిపోతుంది పరిస్థితి అంటే, ప్రభు అంటారు, ఈ ఆలస్యంలో నీకు ఒక పెద్ద ఆశీర్వాదం నేను దాచిపెట్టాను, జస్ట్ వెయిట్ అంటారు. ఏ బిగ్గర్ బ్లెస్సింగ్, ఏ బెటర్ బ్లెస్సింగ్. కానా వివాహములో ద్రాక్షారసం అయిపోయింది, తల్లి పరిగెత్తుకొని వచ్చింది, ప్రభువా అందరు గగ్గోలు పెడేస్తున్నారు, ద్రాక్షారసం అయిపోయింది, నువ్వు దేవుని కుమారుడు, మెస్సే, వెంటనే అద్భుతం చేస్తావు కదా నువ్వు అంటే యేసు ప్రభు ఏమన్నారు? నా సమయం ఇంకా రాలేదు. మరి ఒళ్ళు మండిపోయి ఉంటుంది. ఏదో అంటావు కదా నువ్వు, కొత్తది ఏదో అంటావు కదా, దానికి ఒక సమయం ఉందేటి, అక్కడంతా గోల పెడేస్తుంటే ఉందమ్మా. వినండి, యేసు ప్రభు తన సమయంలో నీళ్లను ద్రాక్షారసంగా చేసినప్పుడు విందు ప్రధాని అంటాడు, నువ్వు ఇది వరకు మంచి ద్రాక్షరసాన్ని ఉంచుకున్నావు.
ఆలస్యములో మంచి ద్రాక్షరసం వచ్చేస్తుందండి, కనిపెట్టండి. ఆలస్యములో పెద్ద ఆశీర్వాదం వచ్చేస్తుంది, కనిపెట్టండి. హిందీలో అంటే ఏమంటామండి? సబర్ కా ఫల్ మిఠా హోతా హై అంటాం. చూసారా? సబర్ కరో, మంచి ఫలితం దొరుకుతుంది. ఇవన్నీ ఆధ్యాత్మిక సత్యాలన్నమాట. అంటే కొన్ని అర్థం కావు మనకి, ఎందుకు అలా చేస్తున్నారు. మరితో యేసుప్రభు అంటారండి, అమ్మ 25వ వచనంలో, అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచు వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? అక్కడుందండి అసలు. మరియా, పునరుత్థానమును జీవం నేనే, నువ్వు నమ్ముతున్నావా? మరియా, నీవు నమ్మగలిగితే నీవు దేవుని మహిమను చూస్తావు. ఇఫ్ యూ బిలీవ్ యూ విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఒక అద్భుతం నీవు చూస్తావు. ఈ లాజరు వృత్తాంతం అన్నిటిలో ఆ పట్టు ఆ 25వ వచనంలో ఉందండి. పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికీ చనిపోడు. అక్కడ 2 స్టేజెస్ ఉన్నాయి. అమ్మ, లాజరు నేనే పునరుత్థాన జీవాన్ని గనుక ఆయన మళ్ళీ బ్రతుకుతాడు. ఎక్కడ బ్రతికాడు? ఈ భూలోకంలో బ్రతికాడు. బ్రతికిన లాజరస్ ఒకనాడు మరణిస్తాడు. ఆ మరణించినప్పుడు ఎన్నటికీ మరణించడు, పరలోకములో నిత్య జీవాన్ని పొందాడు. ఎంత అద్భుతమైన మాట అండి. మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఫస్ట్ పార్టే కావాలి. చనిపోయినను బ్రతుకును. ఎస్, ఏ జీవితంలోనైనా ఏ పరిస్థితిలోనైనా చనిపోయిన లాంటి పరిస్థితి ఉంటే, నిర్జీవమైపోయిన పరిస్థితి ఉంటే, నిరీక్షణ లేని పరిస్థితి ఉంటే, ఏ దీన స్థితి ఉన్నా, హృదయాల్లో ఏ కన్నీళ్ళు ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ దుఃఖం ఉన్నా, హృదయంలో అమ్మా నువ్వు మళ్ళా జీవిస్తావు, మళ్ళా జీవాన్ని నువ్వు పొందుతావు, మళ్ళా మంచి రోజులు వస్తాయి. ఇదంతా ఒక మేఘములాగా తొలగిపోతుందంతే. మరియా, మార్తా, నీ జీవితంలో కారు మబ్బులు కమ్ముకున్నాయి కదా, పోతాయమ్మా, నేను లాజరుని లేపుతాను. లాజరు మరణించినా మళ్ళా బ్రతుకుతాడు, నీ ఇంట్లోనే ఉంటాడు, మళ్ళీ అనేక రోజులు ఉంటాడు నీతోటే. అలాగే జరిగిందండి. ఒక్కసారి లాజరు బ్రతికి మళ్ళీ ఇంటికి వచ్చేస్తే ఇల్లంతా ఎంత వెలుగుమయమైపోయింది, ఎంత జీవం వచ్చేసింది. ప్రభువా, నీవెంత గొప్పవాడో నైనా, ఎంత గొప్పవాడో ప్రభువా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. నీ పరిస్థితి ఏమై ఉన్నా నువ్వు మళ్ళా తిరిగి బ్రతుకుతావు. మళ్ళీ నీకు జీవం వస్తుంది, మళ్ళీ నీకు ఉద్యోగం వస్తుంది, మళ్ళీ నీకు పునర్జీవం వస్తుంది. ఆ కారు మేఘాలు నెమ్మదిగా తొలగిపోతాయి. నేను ఒక అద్భుతం చేస్తాను. చివరిలో మనం ప్రార్థన చేసుకుందాం. టీవీలో చూసేవారు కూడా చివరిదాకా ఈ సందేశాన్ని విని ప్రార్థనలో పాల్గొనండి. గాడ్ విల్ డూ ఏ మిరకల్ ఇన్ యువర్ లైఫ్. నిర్జీవమైపోయిన మరియ మార్తల జీవితాన్ని, లాజరు జీవితాన్ని మరలా పునర్జీవింపచేశారు యేసు ప్రభు. థియోడోర్ ఎడిసన్ అని ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడట. గ్లాస్ బాటిల్ బాంబు చేస్తున్నాడు. చేస్తుంటే సడన్గా పేలి మొత్తం చేయంతా గాజు పెంకులు గుచ్చుకుపోయింది. అప్పుడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు. ఎవరు వాళ్ళ నాన్న? థామస్ ఎడిసన్. అప్పుడు కొడుకు అన్నాడట, నాన్న నువ్వు కూడా ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు చాలాసార్లు ఫెయిల్ అయిపోయావు కదా అని. అరే బాబు, ఒకసారి కాదురా, ఎన్నోసార్లు ఫెయిల్ అయిపోయాను అని. కానీ ఫెయిల్ అయిపోయిన స్థితిలో నేను ఎన్నడూ లేను. విజయాన్ని సాధించేదాకా నేను పట్టు వదలలేదు. నిజంగా ఆయనకి మనం నమస్కారం చేయాలండి. థామస్ ఎడిసన్. చాలాసార్లు మనం అంటాము ఎలక్ట్రిక్ బల్బు ఆయన సృష్టించాడు అని, కనుగొన్నాడని. నిజంగా ఎలక్ట్రిక్ బల్బు కనుగొనకపోతే లోకం ఎంత చీకట్లో ఉండేది. ఇప్పుడు మనందరం చీకట్లో ఉండేవాళ్ళం. అంతేకాదు, ఎడిసన్
సినిమాలో ఉన్న కెమెరాస్ కూడా కనిపెట్టాడు, టెలిగ్రాఫ్ కనిపెట్టాడు, టెలిఫోన్ కనిపెట్టాడు. ఇవన్నీ ఎలా కనిపెట్టాడండి? ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యాడు. ఇంకా అవ్వదు అని వదిలేశాడా? నో, ఇది సాధ్యం అని పట్టుదలతో అడుగు ముందుకు వేశాడు. గనుక ఇవన్నీ కనుగొన్నాడు. మానవాళిని తరతరాలుగా ఆశీర్వదించాడు. థామస్ ఎడిసన్ గురించి మనం ఒకటే నేర్చుకుంటున్నాం: పట్టు వదలకు, విరమించుకోకు, ఉన్న స్థితిలోనే ఉండిపోకు. కమాన్, ఒకసారి పునర్పరిశీలన చేసుకొని ఎవరి స్థితి ఏమై ఉన్నదో గ్రహించి ప్రభు దగ్గరికి వచ్చి మరియా యేసు ప్రభువుతో అన్నట్టు, ప్రభువా నువ్వు వచ్చి చూడవా. అయితే ప్రియులరా, ఈ అద్భుతానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ పాఠ్యభాగం అంతా చదివితే మరియా కొన్ని పనులు చేసింది. మనందరము కూడా ఈ పనులు గుర్తుపెట్టుకుందాం, లేదా రాసుకుందాం. ప్రతి ప్రార్థనలో వీటిని ప్రస్తావన చేద్దాం. ఎందుకు? అద్భుతాలు అన్నవి ఊరికి అవ్వండి. టీవీలో చూస్తున్నవారు కూడా ఏదో చేతులు పెట్టాం, ఏదో అయిపోయిందని. వాక్యానుసారముగా కొన్ని నియమాలు ఉంటాయి, పాటించవలసినవి ఉంటాయి, చేయవలసినవి ఉంటాయి. యేసు ప్రభు ఏ అద్భుతము చేసినా చేయవలసినవి వారు చేశారు కనుకనే అద్భుతాలు జరిగాయి, ఉత్తగానే చేయలేదు ఆయన. సో లాజరు మరలా బ్రతకడానికి ఎవరు ఏం చేశారు? నా కళ్ళన్నీ మరియ మీద పడ్డాయి. మరియ కొన్ని పనులు చేశాను. నంబర్ 1, మరియ తన సమస్య పరిష్కారము కొరకు యేసు ప్రభు యొద్దకు వెళ్ళాను. యోహాను 11:28. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి, బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచెను. ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చెను. వచ్చేస్తున్నారండి యేసు ప్రభు. ముందు మాట కలుసుకుంది, వచ్చేయచ్చు కదా తిన్నగా. మరియ ఎక్కడా, మరియ ఎక్కడా అని అడిగారు. మార్త పరిగెత్తుకొని వెళ్ళింది. ఆయన పిలుచుచున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు. మరియ పరిగెత్తుకొని వెళ్ళిందండి. అప్పుడు మహా అద్భుతం జరిగిపోయింది. ప్రియులరా, ప్రభు అద్భుతము చెయ్యాలి అని అంటే ఫస్ట్ మనం ఏ సమస్య అయితే ఎదుర్కొంటున్నామో అది పట్టుకొని యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తాలి. యు గో టు జీసస్. మరియా యేసు యొద్దకు వెళ్ళను. అక్కడ ఇంకొక సత్యం నన్ను చాలా ప్రభావితం చేసింది. ఏంటంటే, నేను అనుకున్నాను యేసు ప్రభు అద్భుతం చేయడానికి మార్త వెళ్తే సరిపోదా, మళ్ళీ మరియ కూడా రావాలా? రావాలి. ఎందుకు? ఈ అద్భుతం ఇద్దరికీ కావాలి కనుక. కొన్నిసార్లు సంఘములో ఒక సమస్య పరిష్కారం కావడానికి ఒకరే పోరాడుతూ ఉంటారు, తక్కిన వాళ్ళు ఊరంతా తిరుగుతూ ఉంటారు. ఎక్కువగా స్త్రీలు పోరాడతారు, భర్తలు తిరుగుతారు. ప్రభు భర్తలతో అంటున్నారు, నువ్వు కూడా రావాలి. యు ఆల్సో మస్ట్ కమ్. ఎందుకో నేను ఇచ్చే ఆశీర్వాదము నీ భార్యకే కాదు, నీకు కూడా. ప్రభు ఎక్కడున్నారు అక్కడికి రావాలి. ఆరాధన కావచ్చు, ప్రార్థన కూటం కావచ్చు, బైబిల్ స్టడీ కావచ్చు. ప్రభు ఎక్కడున్నారో అక్కడికి రావాలి. ప్రభు అడుగుతున్నారు, మార్త మరియను నువ్వు పిలు. ఎందుకు? ఆమె కూడా వస్తేనే నేను అద్భుతం చేస్తాను. సో ప్రభు ఏమంటున్నారంటే, ఇంట్లో ఒక్కరే ప్రార్థన చేస్తే సరిపోదు, అందరూ చేయాలి. కొత్త భార్య చేస్తే సరిపోదు, భార్య భర్తలు కలిసి చేయాలి.
ఉత్త తల్లిదండ్రులు చేస్తే సరిపోదు, పిల్లలతో సహా ప్రార్థన చేయాలి. నాకు అందరూ కావాలి, ఐ వాంట్ ఎవ్రీబడి. ఎందుకు? నేను ఇచ్చే ఆశీర్వాదము అందరిది గనుక. చూడండి, యెషయా 45:24 ఈ మాటలు చూడండి. యెహోవా యందే నీతి బలములున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు, ఆయన యొద్దకే మనుష్యులు వచ్చెదరు, ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడుదురు. ఎంత అద్భుతమైన మాట. ఆయన దగ్గరికి రావాలి. ఎందుకు? ఆయన దగ్గర ఏముందండి? నీతి ఉన్నది, బలము ఉన్నది. జీసస్ ఆల్ పవర్ఫుల్, హీ మస్ట్ కమ్ టు హిమ్. ఇక్కడ తెలుగులో రాలేదు కానీ ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, ఆశ్చర్యపోతారు వీరింటే. ఇక్కడ మనుషులను జనరల్ పెట్టారు కానీ ఇంగ్లీష్లో ఆయన యొద్దకు పురుషులు రావాలని ఉంటుంది. లెట్ మెన్ కమ్ టు మీ అని ఉంటుంది అక్కడ ఇంగ్లీష్లో. సో పురుషులందరికీ ఇదే వాక్యం తీసుకోండి. స్త్రీలు వస్తే సరిపోదు, మీరు రావాలి. ఎందుకు? ఆయనలోనే నీతి ఉన్నది, ఆ నీతిని బట్టి ఆయనలో బలం ఉన్నది, ఆ యేసు ప్రభువులో బలం ఉన్నది. మరియ రెండో పని చేసింది చూడండి. మరియ వచ్చి యేసు ప్రభు పాదముల మీద పడెను. షీ ఫెల్ ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. ఎంత గొప్ప సత్యం అండి. గ్రీకులో పడెను అన్న మాట పిప్టో అంటే ఏంటో తెలుసా? సాష్టాంగ నమస్కారం. బోర్లబడి ప్రభు కాళ్ళు పట్టుకోవడం అన్నమాట. ఇంకా దానికి మించిన సమర్పణ ఉంటుందా? ఉంటుందండి. నిజంగా అంత బోర్లబడి ప్రభు కాళ్ళు పట్టుకొని, ప్రభువా నీకన్నీ సాధ్యమే అని అన్నప్పుడు ప్రభు ఎంత గొప్ప కార్యం చేశారండి. నిజమే ప్రియులారా. మనమేమంటాం? ప్రభువా నా జీవితంలో గొప్ప కార్యం నువ్వు చెయ్యాలి. కానీ ఎంత మట్టుకు మరియలాగా మనల్ని మనం సమర్పించుకున్నాం, ఎంత మట్టుకు ఆయనకు మనం లొంగిపోతూ ఉన్నాం, ఎంత మట్టుకు వాక్యానికి విధేయత చూపిస్తున్నాం, ఎంత మట్టుకు ఆయన కోరుకునే వాటిని మనం నెరవేరుస్తున్న. ఉత్తనే కాళ్ళ మీద పడిపోవడం కాదు ఇక్కడ. టు ప్రాస్ట్రేట్, ఫుల్ సరెండర్. చివరిలో ప్రార్థనలో మనం ఆ ఫుల్ సరెండర్ మనం ఇద్దాం ప్రియులరా. మొదటి దినవృత్తాంతాలు 28వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ దావీదు సొలొమోనుకి ఇస్తున్న అద్భుతమైన ఒక హెచ్చరిక అండి. ఏ రకంగా సొలొమోను దేవునికి అంకితం అవ్వాలి. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పనన్నిటినీ ఎరుగువాడునై ఉన్నాడు. నీవు ఆయన్ను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయన్ను సేవించుచు ఆయన్ను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. వెరీ పవర్ఫుల్ వర్డ్స్. దావీదు అనుభవపూర్వకంగా రాస్తున్నాడు. తండ్రిగా కుమారుడితో అంటున్నాడు, నేను తప్పులు చేశాను కానీ ప్రభువుకు సమర్పించుకున్నాను, ప్రభువు నన్ను దీవించారు. సొలొమోను, నువ్వు కూడా నీ పూర్తి సమర్పణ యెహోవా దేవునికి ఇవ్వాలి. అక్కడ మీరు చూస్తే 3 మాటలు ఉన్నాయి చూడండి, ఎలా సమర్పించుకోవాలో. ఈ 3 మాటలు మీరు తీసుకోవాలి. ఆయనను తెలుసుకొని, టు నో గాడ్ మోర్, అదనమాట సమర్పణ. ఉత్తగానే పడిపోవడం కాదు. టు నో గాడ్ మోర్, యెహోవాని ఎక్కువగా తెలుసుకోవాలి. ఇంకా చాలా చెప్పచ్చు. రెండవది, ఆయనను సేవించి. నంబర్ 2, సర్వ్ హిమ్. సొలొమోన్, నాకు తెలుసు నీ హృదయము, నేను నీవే సేవించుకుంటావు నాకు తెలుసు, కానీ నేను యెహోవాను సేవించినట్లు నువ్వు కూడా సేవించు. మూడోది అంటాడు చూడండి, ఆయనను వెతకి. సీక్ హిమ్. వెతికి అని అంటే ఆయన వెతకడం కాదు,
దేవుని కొరకు ఒక తృష్ణ గొలిగి ఉండడం అన్నమాట. టు హ్యావ్ ఎ హంగర్ అండ్ థర్స్ట్ ఫర్ గాడ్. అప్పుడు దావీదు ఎంత చక్కగా అంటాడండి, ఆయన నీకు ప్రత్యక్షమగును. ఉత్తగానే అద్భుతాలు అవుతాయా? ఉత్తగానే ప్రభు ప్రత్యక్షం అవుతారా? ఉత్తగానే లాజర్ను బాగు చేశారా? మరి సాగిల పడలేదా? సాష్టాంగ నమస్కారము చేయలేదా? చేద్దాం ప్రియులారా, మీరు నేను కూడా. కొంతమంది మెథడిస్ట్ స్టూడెంట్స్ సెమినరీ నుండి ఇంగ్లాండ్ వెళ్ళారండి. ఎవరింటికి వెళ్ళారు? జాన్ వెస్లీ ఇంటికి వెళ్ళారు. అప్పటికే జాన్ వెస్లీ మరణించాడు, కానీ జాన్ వెస్లీ అదంతా పెట్టారనమాట ఎగ్జిబిషన్ లాగా. జాన్ వెస్లీ ప్రార్థనా గదిలో తివాచీ ఉంది. ఆ తివాచీ ముందు ఒక చిన్న టేబుల్ ఉన్నది. జాన్ వెస్లీ ఆ టేబుల్ ముందు మోకరించి ప్రార్థన చేసేవాడు. కానీ విశేషం ఏంటంటే, ఎంత ప్రార్థన చేశాడంటే, ఎంత మోకాళ్ళు ఉన్నాడంటే, ఆ మోకాళ్ళను బట్టి ఆ తివాచి కన్నాలు పడిపోయింది. ఇట్స్ వెరీ పవర్ఫుల్. చెప్పారు జాన్ వెస్లీ ప్రార్థనా జీవితం, సమర్పణ. స్టూడెంట్స్ అందరూ బస్సు ఎక్కేశారు, ఒకటి రాలా. ప్రిన్సిపల్ గారు మళ్ళా గదికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక ఆయన జాన్ వెస్లీ ఏ మోకాళ్ళ ఆ గుర్తుల్లో మోకరించాడో ఆ గుర్తుల్లో ఈ మోకాళ్ళు పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఏం ప్రార్థన? ప్రభువా నువ్వు మరల చెయ్యి, ప్రభువా నువ్వు మరల చెయ్యి, ప్రభువా నువ్వు మరల చెయ్యి. ప్రిన్సిపల్ గారు కొంతసేపు ప్రార్థన చేయనిచ్చారు. ఆ స్టూడెంట్ పటపట ఏడుస్తున్నాడు. అప్పుడు ప్రిన్సిపల్ గారు చేయగా లేపారు, ప్రభు లేట్ అయిపోతుంది పదా. ఆ అబ్బాయి పేరు బిల్లీ. అబ్బాయి మళ్ళీ అమెరికా వచ్చి ఏమయ్యాడో తెలుసా? బిల్లీ గ్రామ్ అయ్యాడు. ఊరికినయ్యాడా బిల్లీ గ్రామ్? అందరు అవ్వగలరా బిల్లీ గ్రామ్? జాన్ వెస్లీ ఏ ప్రార్థనా జీవితాన్ని అయితే అలవర్చుకున్నాడో బిల్లీ గ్రామ్ అలాంటి ప్రార్థనా జీవితాన్ని అలవరించుకొని తన తివాచి కూడా కన్నాలు పడేటట్టు సమర్పించుకున్నాడు కనుక దేవుని గొప్ప సేవకుడు అయ్యాడు. ప్రభు అడుగుతున్నారు మనతో, నీ సమర్పణ ఏ రకంగా ఉన్నది? మరి ఇంకో పని చేసింది చూడండి, చాలా విచిత్రం ఇది. లాజరు ఎక్కడ ఉన్నాడు అని అడిగినప్పుడు చచ్చిపోయాడండి, పాతి పెట్టామండి, అంతా అయిపోయింది, కానీ నువ్వు ఎక్కడ నుండి ఒక అద్భుతం చేసేసి అని అన్నదా? ఏమన్నా తెలుసా? మూడోది, నువ్వు వచ్చి చూడు, యు కమ్ అండ్ సీ. నిజంగా ఒక్కొక్క సన్నివేశములో ఎన్నెన్ని భావోద్రేకాలు ఉంటాయో ఆలోచన చేయండి. యేసు ప్రభు అక్కడే ఉండి లాజర్ను లేపిన ఏడల లాజరు సమాధి చూసి యేసు ప్రభు కన్నీరు కార్చి ఉండేవారా? మేబీ నాట్. నువ్వు వచ్చి చూడు, అప్పుడు నీకు అర్థమవుతుంది. ఎప్పుడైతే యేసు ప్రభు లాజరును పెట్టిన సమాధిని చూశారో ఆయన ఏడడం మొదలుపెట్టారు. లాజరు మీద అపారమైన ప్రేమ పొంగుకొని వచ్చిందండి. మీరు నేను యేసు ప్రభువుని ఆహ్వానించి, ప్రభువా నీవు వచ్చి నా పరిస్థితి చూడు అని మనం ప్రార్థన చేసినప్పుడు, ఆయన మన పరిస్థితి చూసినప్పుడు, మనలో ఉన్న దుఃఖాన్ని చూసినప్పుడు, మనలో ఉన్న బాధ చూసినప్పుడు, ఆయన కన్నీరు కార్చడం మాత్రమే కాకుండా మన పట్ల ఆయనకున్న ప్రేమ పొంగి పొర్లుతుంది. అట్టి ప్రేమను బట్టి అద్భుతాలు జరుగుతాయి. The heart of Jesus must be moved for a miracle. And the heart of Jesus can be moved only when he really sees our situation. అంటే అక్కడ ఉంటే కనబడదని కాదు, ఇక్కడికి వస్తే స్పందన వేరుగా ఉంటుంది. అదన్నమాట.
ప్రభు మనతో మాట్లాడుతున్నారండి. కీర్తనలు 9:14 మనం చూస్తే అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి. మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలుగ చేయు బాధను చూడము. దావీదే ప్రార్థన చేశాడండి. నువ్వు చూడు, నువ్వు చూస్తేనే కానీ నా సమస్య పరిష్కారం కాదు. నేను మరణ ద్వారాల్లో ఉన్నాను, నన్ను ద్వేషించువారు అనేకులైపోయారు. నువ్వు నన్ను చూస్తే ఈ మరణం నుంచి నేను బయటికి రాగలను, నన్ను ద్వేషించు వారి నుండి నేను తప్పించుకోగలను. ప్రియులారా, ప్రభు అంటున్నారు, ప్రతి ప్రార్థనలో కన్నీటితో యేసయ్య నా బాధను చూడు అని మనం ఆహ్వానిద్దాం. Let us invite Jesus to look at us, our situation, our tears, our grief, our sorrow. ప్రభువు చూస్తారండి, అద్భుతమైన కార్యాలు చేస్తారు. 4వది ఏం చేసింది చూడండి, ఇది మనం గమనించం కానీ ఆ రాతిని దొర్లించమని ఆర్డర్ చేసింది. నిజంగా ఆలోచన చేస్తే యేసు ప్రభువు చేసిన కొన్ని కార్యాలు అర్థం కావు. ఎప్పుడైతే ఆ సమాధిని చూశారో ఏమన్నారు, ఆ రాతిని మీరు దొర్లించండి అన్నాడు. మరణములో నుండి సజీవంగా లేపిన దేవుడు ఆ రాతిలో నుండి కూడా బయటికి లాగలేడా? ఎందుకు దొర్లించమన్నారు? ఇక్కడ గొప్ప ఆధ్యాత్మిక సత్యం ప్రియులరా ఏంటో తెలుసా? మరియా, లాజరు తిరిగి బ్రతకాలి అని అంటే ఆ బ్రతుకుటకు ఆటంకంగా ఉన్నవి నువ్వు తొలగించు, రాయి తొలగించు. ప్రభు మనతో ఏమంటున్నారు? నీ జీవితంలో ఒక అద్భుతం కావాలి అంటే నాకు నీకు అడ్డంగా ఉన్న ఆ రాయిని నువ్వు తొలగించు, ఆ ఆటంకాన్ని నువ్వు తొలగించు. ఎక్కడని చూడండి బైబిల్లో ఇది. నువ్వు నన్ను చూస్తే నేను నిన్ను చూస్తా, నువ్వు నా దగ్గరకు వస్తే నేను నీ దగ్గరకు వస్తా, నువ్వు నా మాట వింటే నేను నీ మాట వింటా. ఎన్ని లేవండి, ఎక్కడ పెడితే ఇవే కదా, ఉతకన అయిపోతాయి అద్భుతాలు. యెషయా 1:18 యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందుము. యెషయా 1:18 మన వివాదం. All is not right with us, people of Israel. We have to discuss few things. మీలో నాకు అడ్డముగా ఉన్న వాటిని విచారించే సమయం వచ్చింది. మన వివాదం తీర్చుకుందాం. మీ పాపముల రక్తముల వలె ఎర్రని వైనను అవి హిమ వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రవైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లని వగును. ఎస్, ఒకటే అంటున్నారు. సూటిగా చెప్పాలంటే ఏదో ఒక పాపం అడ్డం వస్తున్నది. ఒక్కసారి ఆలోచన చేసుకొని, ప్రభువా ఏమిటి ఆ విధేయత, ఏంటి ఆ తప్పు, ఏంటి ఆ అజ్ఞాతిక్రమం? ప్రభు దగ్గరకు వచ్చి మనం సారీ చెప్పి పశ్చాత్తాపడితే అద్భుతాలు జరిగిపోతాయి. చివరిలో మనం చేద్దాం. జపాన్లో టెరంకి అన్న ఒక మంచి పర్వతం మంచుతో నిండిపోద్ది ఎప్పుడు కూడా, కానీ సంవత్సరం అంతా కూడా మబ్బులు దాన్ని కమ్మేస్తూ ఉంటాయి అన్నమాట, చూడలేరు. ఎప్పుడో ఒకసారి అకస్మాత్తుగా మబ్బులు తొలగుతాయి, దాని యొక్క బ్యూటీ అంతా కనబడుతుంది. అప్పుడు వేలు వేలు దాన్ని చూసి ఆస్వాదిస్తారు. మబ్బులు తొలగితేనే యేసు ప్రభువులో ఉన్న సౌందర్యం కనబడుతుంది. మబ్బులు తొలగితేనే ప్రభు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తారు. ఇంకా చివరిగా 5వ పని చేసింది చూడండి. మరియా గొప్ప విశ్వాసము కనపరిచింది. 40 మనం చూస్తే, అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని ఆమెతో చెప్పాను. ఇఫ్ యు ఓన్లీ బిలీవ్, నువ్వు నమ్మిన ఎడల నువ్వు గొప్ప కార్యం చేస్తావు. అప్పుడు మరియా, అవును ప్రభువా నేను నమ్ముతున్నాను. ఎస్.
ఫెయిత్, విశ్వాసం. చివరికి వచ్చేసాను. మనం ప్రార్థన చేసుకుందాం. మనం అప్పుడే డయాగ్నోస్ చేసుకున్నాం ఏ స్థితిలో ఎవరున్నారో, ఏ పరిస్థితిలో ఎవరున్నారో. మనకు, మన కుటుంబాలకు, ప్రభువునకు, రక్షణకు, వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న ఆ పరిస్థితి తొలగాలని మనందరం సిద్ధంగా ఉన్నాము. ప్రభు తొలగిస్తారు. లాజర్ను మళ్ళా బ్రతికించినట్లు మన జీవితాల్లో కూడా పునర్జీవాన్ని ఇస్తారు. కానీ ప్రభు అంటున్నారు, నువ్వు నమ్ముతున్నావా? అందరం అంటాం కదా, అవును ప్రభు నేను నమ్ముతున్నాను. ఆ నమ్మికతోనే వద్దాం ప్రియులరా. ఇక్కడ ఈ మాట మీరు గమనించాలి. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూచెదవు. ఏంటా మహిమ? వినండి మాట. నువ్వు నమ్మితే లాజర్లోనికి నా శక్తి విడుదలవుతుంది. అది మహిమ. ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఈజ్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని మహిమ, దేవుని శక్తి. నువ్వు నమ్మిన ఎడల మరియా నాలో ఉన్న శక్తి విడుదలవుతుంది. చనిపోయిన లాజర్ను మళ్ళీ బయటికి లాగుతుంది. నువ్వు నమ్మిన ఎడల. ఎస్, చివరిలో మనం ప్రార్థన చేసినప్పుడు మనం కూడా అన్నాం, ప్రభువా నేను నమ్ముతున్నాను, నీ శక్తిని విడుదల చేయి. యు రిలీజ్ యువర్ పవర్. అంతేనండి. లాజర్లోనికి యేసు ప్రభు శక్తి వెళ్ళకపోతే బ్రతికేవాడా? మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఆ పరిస్థితిలోనికి యేసు ప్రభు శక్తి రాకపోతే మరల మనం పునర్జీవాన్ని పొందగలుగుతామా? దీవింపబడగలుగుతామా? నో. పురాతన సమయంలో ఇనుమును ఏ రకంగా మలచాలి అని ఆది మానవులు ట్రై చేస్తున్నారు. ఒకడు ఏం చేశాడంటే పెద్ద సుత్తి తీసుకొచ్చాడు. ఒక ఇనుము దొరికింది, గడ్డ, దాన్ని మలచాలి. దాన్ని కొడుతున్నాడు కానీ సుత్తిరిగిపోయింది, కానీ దానికి ఏం కాల. ఆ తర్వాత రంపం తీసుకున్నారు కోయడానికి. కోసి రంపము ముక్కలైపోయింది, కానీ ఇనుమేం కాల. ఎన్నో ప్రయత్నాలు చేశారు. అప్పుడు చివరికి ఒక్క తలంపు వచ్చింది. ఇనుమును కాలిస్తే అది వంగును అంటూ పెద్ద మంట పెట్టి ఇనుమును కాల్చారు. కాసేపటికి అది ఎర్రగా అయిపోయింది. అప్పుడు దాన్ని మలిచారు. అప్పుడు మలిచింది. నిజంగా బ్యూటిఫుల్ ఇలిస్ట్రేషన్. జీవితంలో కఠినమైనవి కరగాలి అన్నా, తొలగాలి అన్నా, మళ్ళా జీవము రావాలి అన్నా, మలచబడాలి అన్నా దానికి ఏం కావాలండి? అగ్ని కావాలి. అదే యేసు ప్రభువు శక్తి, పరిశుద్ధాత్మ శక్తి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద క్రాస్ అండ్ పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దాని కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. నిలబడండి. సర్వోన్నతుడా, సర్వాధికారి, త్రియేక యెహోవా దేవా, మహిమ ఘనత నీకే కలుగునుగాక. నాయనా, నీ వాక్యము ద్వారా మాతో సూటిగా నీవు మాట్లాడుతున్నావు. నీకు స్తోత్రాలు. అనేక సార్లు మా జీవితాల్లో అన్నీ బాగానే ఉన్నాయి అని మేము దూసుకొని వెళ్ళిపోతున్నాము నాయనా. కానీ బాగా లేని పరిస్థితులు ఎన్నెన్నో ఉంటున్నాయని మాకు నువ్వు గుర్తు చేసి వాటిని మాకు చూపించినందుకు నీకు స్తోత్రములు ప్రభువా. మా పరిస్థితిని గ్రహించిన వారిగా వస్తున్నాం. ఏది మాకు, మా కుటుంబాలకు, మా రక్షణకు, నీకు, మా క్రైస్తవ జీవితానికి వ్యతిరేకముగా ఏ పరిస్థితులనైనా మేము గ్రహించి వస్తూ ఉన్నాం. దాన్ని నీ సన్నిధికి నాయన మేము తీసుకొని వస్తూ ఉండగా మరియ చేసిన పనులు మేము కూడా చేస్తున్నాం ప్రభువా. ఆమె నీ వద్దకు వస్తున్నాము నాయన. మమ్మలను మేము నీకు సమర్పించుకుంటున్నాం ప్రభువా. మా పరిస్థితిని ఒకసారి చూడమని నీ కాళ్ళు పట్టుకొని గోచాడుతున్నాము నాయన. ఒక్కసారి చూడండి తండ్రి. నువ్వు చూస్తే పరిష్కారం అయిపోతుంది ప్రభువా. నువ్వు చూడాలి నాయన, నువ్వు చూడాలి తండ్రి. నువ్వు చూడాలి అంటే ఆటంకము తొలగించుకోమన్నావయ్యా. మేము గ్రహిస్తున్నాము, తొలగించుకుంటున్నాము తండ్రి. నీ యందు, నీ పునరుద్ధానం యందు గొప్ప విశ్వాసముతో ప్రార్థన చేస్తూ ఉండగా
యేసయ్యా ఈ క్షణమే నీ పునరుద్ధాన శక్తిని విడుదల చేసి ఎవరు ఏ ప్రతికూలమైన పరిస్థితిలో ఉన్నా దాని నుండి విడిపించి స్వేచ్ఛలోనికి నడిపించి జీవితాలను కుటుంబాలను తెప్పరిల్ల చేసి నూతన జీవంతో ఉజ్జీవముతో నింపి హృదయంలో ఉన్న ప్రార్థనలు ఆలకించి అద్భుతముగా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ నీవు గొప్ప కార్యాలు చేసినావని మేము నమ్ముతూ నీ గొప్ప నామాన్ని స్తుతిస్తూ ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడు యేసు క్రీస్తు పేరట అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.